Welcome to MTR Masala Abhiruchi powered by Safala Edible Oils and Horlicks. మన ఫస్ట్ టేస్టీ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. నమస్తే రాజు గారు. నమస్తే అండి. ఈ రోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో మణికొండ నుంచి మెయిల్ చేశారు రాజు గారు. శృతి ఓకే రైస్ ఐటమ్ అడుగుతున్నారు, ఫ్రైడ్ రైస్. ఓకే, సో జనరల్ గా మనం సోయాతో ఎక్కువ ఇట్లా పలావులు బిర్యానీలోనే వాడుతుంటాం కదా. అవునండి. సో సోయా వాడి మనం ఫ్రైడ్ రైస్ కూడా చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. చేసుకోవచ్చు అండి. అంటే సోయాలో మనకు డిఫరెంట్ సైజెస్ దొరుకుతున్నాయి. చిన్న అంటే కీమా టైప్ లో మన గ్రాండ్స్ దగ్గర నుంచి చిన్న బఠానీ సైజు, కొంచెం మీడియం, కొంచెం పెద్ద సైజ్. సో ఇక్కడ ఏంటంటే చిన్న సైజ్ నేను వాడుతున్నాను, బఠానీ సైజ్ ఇది. సో దాంతో పాటు అంటే కొంచెం ఏదైనా వెజిటబుల్ ఉంటే కూడా బాగుంటుంది. సో క్యారెట్. ఓకే, సో క్యారెట్ సోయా ఫ్రైడ్ రైస్ చేసేసుకున్నాం. ఓకే, మరి క్యారెట్ సోయా ఫ్రైడ్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యారెట్ సోయా ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ ముక్కలు 1 కప్పు, మీల్ మేకర్ 1 కప్పు, బియ్యం 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ ప్రాసెస్ చూద్దాం. సో స్టార్ట్ చేద్దామా రాజ్ గారు? ఓకేనండి. సో ఎక్కువగా ఏంటంటే ఫ్రైడ్ రైస్ లో మనం అల్లం వెల్లుల్లి కొంచెం చాలా తక్కువ అండి వాడేది. సో బట్ ఇక్కడ మనకు తీసుకున్న సోయా తర్వాత క్యారెట్, సోయా పెద్దగా ఫ్లేవర్స్ ఏమి ఉండవు, క్యారెట్ కొంచెం కమ్మగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి ఈ రెండు కూడా వాడుతున్నాను. సో కొద్దిగా ఘాటు యాడ్ అయితే కొంచెం సోయాకి కాస్త టేస్ట్ పెరుగుతుంది. సో జనరల్ గా వెల్లుల్లి ఒకటి కొంచెం చాప్ చేసి వేసుకుంటారేమో కదా. అవునండి. సో ఇక్కడ మనం 2 ఫ్లేవర్స్ యాడ్ చేస్తే కొంచెం సోయా టేస్ట్. మంచూరియా అలాంటి వాటిలో అల్లం కూడా వేసుకుంటారు, బట్ రైస్ లో చాలా తక్కువ. సో మన జనరల్ గా ఇండియన్ రైస్ పోపు పెట్టుకుంటే మనకి ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నా కూడా మంచి టేస్ట్ వచ్చేస్తుంది. సో సన్నగా తరిగిన అల్లం, ఓకే, సన్నగా తరిగిన వెల్లుల్లి, తరిగిన ఉల్లికాడలు. సో కాడలతో పాటు కొంచెం ఆనియన్ కూడా మనం ఇందులో వేసేసుకోవచ్చేమో కదా. ఆ ఫ్లేవర్ కూడా కొంచెం యాడ్ అవుతుంది, టేస్ట్ బాగానే ఉంటుంది. ఎస్. సో జనరల్గా అయితే మనము బిర్యానీ లాంటి వాటిలోకి కొద్దిగా సోయాని మ్యారినేట్ చేసి కొంచెం మసాలా దీంట్లో అప్పుడు యాడ్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే సోయా టేస్ట్ వస్తుందని. సో ఇక్కడ మనకి ఫ్రైడ్ రైస్ కాబట్టి మనం అట్లా మ్యారినేట్ అది చేసుకోలేము కాబట్టి ఇక్కడ ఆయిల్లోనే మనం ఇట్లాంటివి ఏమైనా కొంచెం ఫ్లేవర్స్ యాడ్ చేసుకుంటే మనకి దానికి కూడా ఆ ఫ్లేవర్స్ అన్ని బాగా పట్టేస్తాయి. ఓకే, సో ఇప్పుడు క్యారెట్ ముక్కలండి. ఓకే, సో ఇక్కడ ఫ్రైడ్ రైస్ కాబట్టి మనం చక్కగా ఇవన్నీ కూడా పచ్చివి యాడ్ చేసేసుకుని జస్ట్ కొంచెం ఆయిల్లో ఫ్రై అయినా మనకి బాగానే ఉంటాయి, ఎందుకంటే ఈ క్యారెట్ ఇలాంటివన్నీ మనము పచ్చివి కూడా హ్యాపీగా తినేయచ్చు కాబట్టి. సో కొంచెం క్యారెట్ ముక్కలు కొద్దిగా వేగాలి. అంటే మీల్ మేకర్ మనకు జస్ట్ నానబెట్టేసుకుంటే సరిపోతుంది, సో కాబట్టి కొంచెం వేగాలి. వేగిన తర్వాత మిగతా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే రాజు గారు, సో అయితే మేము చిట్కా చూస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: మినపప్పు గ్రైండ్ చేసేటప్పుడు ఆ పిండిలో మామూలు వాటర్ బదులు కూలింగ్ వాటర్ పోసినట్లయితే మినప్పిండి బాగా పొంగుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. అల్లం వెల్లుల్లి వాసన కూడా బాగా వస్తుంది. దీంట్లో చాలా చక్కగా వేగింది. కొంచెం సోయా సాస్. ఓకే, సో కొంచెం మనం ఓన్లీ సోయా సాస్ యాడ్ చేసుకున్నా కూడా మనకి ఫ్రైడ్ రైస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అండ్ అది కూడా మరి ఏంటంటే ఎక్కువ అవ్వకూడదు. మళ్ళీ మనం తీసుకునే రైస్ క్వాంటిటీ అండ్ ఇలాగే ఏదైనా వెజిటేబుల్స్ కానీ ఇలాంటివి తీసుకునేటప్పుడు వాటికి ఎంత సరిపోతుందో అంత వేసుకుంటే బాగుంటుంది, లేదంటే కొంచెం ఎక్కువ ఒక డిఫరెంట్ టేస్ట్ వచ్చేస్తుంది. అలాగే కొంచెం స్పైసీగా కావాలనుకున్నప్పుడు కొంచెం చిల్లీ సాస్ లాంటిది యాడ్ చేసుకోవచ్చు. సో రెడ్ చిల్లీ సాస్ కానీ లేదా గ్రీన్ కానీ. సో మనం ఇంకా ఏమి అక్కర్లేకుండా దీంట్లోనే మనకు ఆ టేస్ట్ అన్ని వచ్చేస్తాయి. సో ఇప్పుడు మీల్ మేకర్ వేడి నీళ్ళల్లో పెట్టేసానండి. ఓకే, సో ఇక్కడ మనకు చక్కగా ఈ మీడియం సైజు అయితే బాగుంటాయి. సో సరిపడా ఉప్పు. అండ్ చాలా మందికి ఇట్లా కూడా ఈ సైజ్వి కూడా నచ్చకపోతే కనుక గ్రాన్యూల్స్ దొరుకుతున్నాయి మనకి ఇప్పుడు, అవి అయితే చక్కగా రైస్ లో కలిసిపోతాయి. ఇలా క్యారెట్ ముక్కలు ఏమైనా యాడ్ చేసుకుంటే అందులో కూడా కలిసిపోతాయి కాబట్టి అవైనా కూడా సేమ్ ఇలాగే నానబెట్టేసుకొని చక్కగా మనము ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు. సో ఒకసారి ఇలా బాగా కలిపేసుకుని నెక్స్ట్ రైస్ ఉడికించుకున్న అన్నం. సో ఫ్రైడ్ రైస్కి చక్కగా పొడిలాడేలాగా ఉడికించుకుంటే బాగుంటుంది కాబట్టి కొంచెం అలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. రైస్ ఒకటి రెడీ ఉంటే మిగతాదంతా కూడా ఫాస్ట్గా అయిపోతుంది ఫ్రైడ్ రైస్లో. అవును.
సో మిరియాల పొడి ఎప్పుడైనా కొంచెం ఫ్రైడ్ రైస్లో ఫ్రెష్గా చేసుకొని మనం వేసుకుంటే ఆ టేస్ట్ అనేది బాగుంటుందండి. సో కొంచెం కచ్చపచ్చగా అయితే తినేటప్పుడు అది పంట కింద పడ్డ టేస్ట్ బాగుంటుంది ఫ్రెష్ది. అండ్ ఇలాంటి వాటికి చక్కగా మనం మామూలు అన్నమే వాడేసుకోవచ్చు కాబట్టి హ్యాపీగా మార్నింగ్ మనం కుక్ చేసుకున్న రైస్ ఏదైనా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో మిగిలినా కానీ లేకపోతే ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి వండుకున్నా కొంచెం పొడి పొడి ఆడేలాగా వండుకుంటే మనకి చాలా బాగుంటుంది. ఓకే, సో రెడీ. సో కొద్దిగా ఉల్లికాడలు. ఓకే, సో సర్వ్ చేసేసుకున్నామండి. ఓకే రాజు గారు. సో ఇంకా జనరల్గా ఈ సోయా కాంబినేషన్లోనే మనము మిగతా వెజిటబుల్స్ అవి యాడ్ చేసి కూడా చేసుకోవచ్చు కదా మిక్స్డ్ కాంబినేషన్. సో గ్రీన్ పీస్ లేదంటే కార్న్, క్యారెట్, బీన్స్ ఇట్లా అన్ని కాంబినేషన్స్ కలిపి కూడా మనము ఇలా సోయా కాంబినేషన్లో ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు. ఓకే, సో పైన కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్. ఓకే, క్యారెట్ సోయా ఫ్రైడ్ రైస్ రెడీ అండి. నైస్ రాజు గారు, థ్యాంక్ యూ అండి. ఓకే అండి, మరి క్యారెట్ సోయా ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యారెట్ సోయా ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. మీల్ మేకర్ ని వేడి నీళ్ళలో వేసి తీసి పక్కనుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, వెల్లుల్లి, ఉల్లికాడలు వేసి వేయించాలి. దీనిలో క్యారెట్ ముక్కలు, సోయా సాస్ వేసి వేగనివ్వాలి. తర్వాత మీల్ మేకర్, ఉప్పు, అన్నం, మిరియాల పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యారెట్ సోయా ఫ్రైడ్ రైస్ రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. బాగుంది. కొంచెం మీల్ మేకర్ కూడా ఆ ఫ్లేవర్స్ అని పట్టేసాయి. సో ఎక్కువ అంటే మనకి దీంట్లో బాగా స్ట్రాంగ్ ఫ్లేవర్స్ అంటే అల్లం, వెల్లుల్లి అండ్ సోయా సాస్. సోయా సాస్. సో ఇవన్నీ కూడా చక్కగా మీల్ మేకర్ కి, రైస్ కి కూడా బాగా పట్టేసాయి. సింపుల్ గా చేసుకోవచ్చు. కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది. బాగుంది రాజు గారు, థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది ఫ్రైడ్ రైస్. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. మతిమరుపు ఎక్కువగా ఉన్నట్లయితే రోజు తులసి ఆకులు తినాలి. తులసి ఆకులు తినడం వలన జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈరోజు మనం టేస్టీ శాండ్విచ్ చూడబోతున్నామండి. ఆనియన్ శాండ్విచ్. మరి దీని తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో రాజుగారు, ఇప్పుడు ఆనియన్ శాండ్విచ్. ఆనియన్ ఫ్లేవరే చాలా మందికి ఇష్టం. అంటే ప్రతి దాంట్లోకి సాలడ్ లా కానీ లేకపోతే ఇప్పుడు సమోసాల్లో కానీ పకోడీ ఇట్లాగా. సో ఇప్పుడు మీరు అంటే ఫ్రైడ్ ఆనియనా లేకపోతే పచ్చి ఆనియన్ ఎలా తీసుకుంటున్నారు దీంట్లో? నేను ఇక్కడ పచ్చి ఆనియన్ తో చేస్తున్నానండి. సో దీన్ని మనం ఫ్రైడ్ ఆనియన్ తో చేసుకోవచ్చు, లేదా కొంచెం సాతే చేసి కూడా ఆనియన్ అలా కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను పచ్చిది అలాగే అంటే కొంచెం బంగాళదుంప కాంబినేషన్ లో సో మిక్స్ చేసి తీసుకుంటున్నాను. సో ఇష్టం లేని వాళ్ళు అంటే వాళ్ళ చాయిస్. నేను చెప్పాను కదా, సాతే చేసి లేదా బ్రౌన్ ఆనియన్, సేమ్ మెథడ్ ఇది. సో అలా ఆనియన్ కొంచెం డిఫరెంట్ గా మనం ట్రై చేసి కూడా మనం శాండ్విచ్ తయారు చేసుకోవాలి. ఓకే, మరి ఆనియన్ శాండ్విచ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆనియన్ శాండ్విచ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైస్లు 4, ఉడికించిన బంగాళదుంపలు 3, తరిగిన ఉల్లిపాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, వెన్న 2 టేబుల్ స్పూన్లు, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఫస్ట్ ఏం చేయాలి? మనం మిక్సింగ్ రెడీ చేసుకున్నామండి. సో ఉడికించిన బంగాళదుంపలు ఇలా మెత్తగా మీద పెట్టేసుకోవాలి. సో దీంట్లో ఉల్లిపాయలు చాలా సన్నగా కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని మనం ఏమి టాస్ చేసుకోవటం అలా ఏం అక్కర్లేదా? ఏం లేదండి, అంత పచ్చిదే, పచ్చిగానే బాగుంటుంది. ఓకే. సో ఎలాగో మనం అన్ని అంటే ఈ ఆనియన్స్ అన్ని పచ్చిగా తీసుకోవచ్చు. బంగాళదుంప ఉడికిచ్చేసాం కాబట్టి పెద్ద ఎక్కువ వేయించుకోక్కర్లేదండి, డైరెక్ట్ తీసేసుకోవచ్చు. ఓకే. పచ్చిమిరపకాయలు సరిపడా, ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి,
సో జనరల్ గా మనకి శాండ్విచ్ లో కొంచెం ఆనియన్ ఫ్లేవర్ అనేది తక్కువ కదా, చాలా తక్కువ. సో ఓన్లీ వెజిటబుల్స్ ఈ కాంబినేషన్స్ ఎక్కువ తప్పితే ఆనియన్ అనేది పెద్దగా వాడరు. చాలా తక్కువ అండి. సో అంటే మామూలుగా వెజిటేబుల్స్ తో పాటు వెజ్ శాండ్విచ్ చేసుకుంటాం కదా, సో దాంట్లో కొంచెం కొద్దిమంది వాడతారు, కొద్దిమంది అంటే మామూలుగా అది లేకుండానే చేసుకుంటారు. సో యాక్చువల్ శాండ్విచ్ లో అయితే ఉండదు. అంటే మనకి ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్ లో కానీ డిఫరెంట్ ప్లేసెస్ లో కొన్ని అక్కడ వెరైటీస్ లాగా చేస్తూ ఉంటారు కదా, సో మసాలా టైప్ లో అలాగా వాటిలో యాడ్ చేస్తారు కానీ యాక్చువల్ గా అయితే ఉండదండి. సో చాట్ మసాలా, ఓకే, సో కొంచెం ఇండియన్ ఫ్లేవర్స్ మిక్స్ చేస్తున్నారు అనమాట. అవునండి. ఓకే, జీలకర్ర పొడి, కొత్తిమీర అండి. ఓకే, సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఎలా ఉందంటే చక్కగా ఒక మనకి కట్లెట్ మిక్స్చర్ లాగా ఉంది. సో కొంచెం చట్పటా ఉంటే బాగుంటుంది. ఓకే ఓకే రాజు గారు మీరు కలిపేస్తుండండి, మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ రాజు గారు మిక్స్ రెడీ చేస్తుంటారు, ఈలోగా మనం చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. పచ్చి కొబ్బరి చిప్పకు నిమ్మరసం రాసినట్లయితే కొబ్బరి చిప్ప పాడవకుండా వారం రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. సో మిక్సింగ్ రెడీ అయిపోయింది. ఓకే, సో మిక్సింగ్ రెడీ అయిపోయింది అండ్ మీరు చిట్కా కూడా చూసేసారు కదా, ఇంక ఇప్పుడు దీన్ని చక్కగా అప్లై చేసేసుకోవచ్చు మనం బ్రెడ్ కి. సో ఇది మనం అప్లై చేసుకునే కంటే ముందుగా సో బ్రెడ్ స్లైస్ కొంచెం వెన్న రాసేసి కాల్చుకుందాం. ఓకే, సో చాలా మందికి కొంచెం టోస్ట్ చేసుకున్న బ్రెడ్ అంటే ఇష్టంగా ఉంటుంది. సో టోస్ట్ చేసుకుంటే ఇంకా ఎక్కువ టేస్ట్ ఉంటుంది. అక్కర్లేదు అనుకుంటే మనం ప్లెయిన్ బ్రెడ్ కైనా కూడా స్ప్రెడ్ చేసేసుకొని హ్యాపీగా తినేసేయచ్చు. సో గ్రిల్ లాంటిది ఏమైనా ఉంటే అలాగే కూడా చేసుకోవచ్చు రాజు. గ్రిల్ కూడా చేసుకోవచ్చు అండి, బాగానే ఉంటుంది. బాగుంటుంది. సో మీకు గ్రిల్ మెషిన్ ఉంటే కనుక చక్కగా మనం అప్లై చేసేసుకొని గ్రిల్ కూడా చేసేసుకోవచ్చు. సో కొంచెం టోస్ట్ చేసుకుంటే మనకి కొంచెం లేట్ గా తిన్నా కూడా మనకి బాగానే ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో కొంచెం లైట్ గా ఫ్రై అవుతుంది కదా, వెన్న ఫ్లేవర్ కూడా దీంట్లో యాడ్ అవుతుంది. అవును. సో కొంచెం మంచిగా కలర్ వచ్చేస్తే మనకు సో కొంచెం క్రిస్పీ కూడా యాడ్ అవుతుంది దీంట్లో. అవును. సో కొంతమందికి ఆ క్రిస్పీనెస్ నచ్చుతుంది, సో అట్లాంటి వాళ్ళు చక్కగా క్రిస్పీగా వేయించుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక ఇట్లా కొంచెం ఆ వెన్న టేస్ట్ అనేది బ్రెడ్కి స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మనం ఇట్లా తీసి అప్లై చేసేసుకున్నా కూడా చక్కగా తినేయచ్చు. కాకపోతే ఇట్లా చేసుకుంటే కొంచెం ఆ వేడి మీద తినేస్తే ఏంటంటే మనకి బాగుంటుంది, కొంచెం క్రిస్పీగా సాఫ్ట్గా ఆ బ్రెడ్ ఫ్లేవర్ బటర్ ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒకసారి చూసి ఓకే 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 ఇది మనం పక్కన పెట్టేసుకున్నాం అండి. కట్టేనా? కట్టేసి. ఓకే, సో ఇట్లా ఈ కలర్ వచ్చేస్తే మనకి సరిపోతుంది. ఎస్. సో కొంచెం లైట్ వామ్గా తిన్నా బాగుంటుంది, లేదా కొంచెం మనకి చల్లారిన తర్వాత కూడా క్రంచినెస్ అనేది దానివల్ల మనకు టేస్ట్ బాగుంటుంది. సో ఒకవేళ పొటాటో కనుక కొంచెం పచ్చిగా తినటం మీకు ఇష్టం లేకపోతే జస్ట్ ఉట్టి పొటాటోని కూడా కొంచెం బటర్లో అట్లా ఫ్రై చేసుకున్నా కూడా మనకి బాగానే ఉంటుంది. తర్వాత ఈ ఆనియన్స్ ఇవన్నీ కూడా పచ్చి మిక్స్ చేసేసుకోవచ్చు, అలా బాగానే ఉంటుంది కదా రాజు గారు? అలా అయినా బాగానే ఉంటుందండి. కొంచెం అంటే చెప్పాను కదా డిఫరెంట్ మెథడ్లో తీసుకోవచ్చు మనం. సో ఆనియన్ కొంచెం సాతే చేసుకున్నప్పుడు సో దాంతోపాటు కొంచెం బంగాళదుంప కూడా దాంట్లోనే వేసేసి అది కూడా కొంచెం ఫ్లేవర్స్ అనేది ఇంకొంచెం బాగా పడతాయి. సో ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఒక్కొక్కసారి అలా కూడా ట్రై చేయండి. ఓకే, సో రెడీ. సో దీన్ని క్లోజ్ చేసేసుకుని పెద్ద నైఫ్ ఇస్తారా? సో ఆ షేప్ అనేది మన చాయిస్ అండి. గా ఫుల్ స్లైస్ తినేయచ్చు,
ఈజీగా హ్యాండీగా ఉండాలి అంటే కట్ చేసుకోవచ్చు. సో దీంట్లోంచి ఇంకా 2 కూడా చిన్న చిన్న ట్రయాంగిల్స్ కూడా మనం కట్ చేసుకోవచ్చు. సో బాక్సెస్ లో పెట్టుకోవాలంటే ఈ మధ్య మనకి రకరకాల షేప్ లో బాక్సెస్ వస్తున్నాయి కాబట్టి దానికి తగ్గట్టుగా కూడా కట్ చేసి సర్వ్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే మన శాండ్విచ్ కదా, మనం కొనుక్కున్నది అయితే మనకి అదే షేప్ లో వస్తుంది. మనం ఇంట్లో చేసుకున్నది ఏంటంటే మనకి ఇంత వెసులుబాటు ఉంటుంది అనమాట. శాండ్విచ్ రెడీ. సో దీన్ని చక్కగా ఆనియన్ సాలెడ్ తో కానీ కీరా సాలెడ్ తో కానీ సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. నైస్. సో శాండ్విచ్ రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కార్వింగ్ చూద్దాం. సో ఏం కార్వింగ్ రాజు గారు? ప్లేట్ గార్నిష్ చేస్తున్నానండి. ఓకే, సో ఇలా వి షేప్ లో మనకు స్లైసెస్ వస్తాయండి. ఓకే, ఇలా ఒక బర్డ్ షేప్ లాగా, అంటే జనరల్ గా మనం డ్రాయింగ్స్ లో గీస్తూ ఉంటాం కదా. సో ఈజీ బర్డ్. కొంచెం ఇట్లాంటి సాఫ్ట్ దానికైతే బాగుంటుందేమో. ఇది దేనికైనా కట్ చేసుకోవచ్చా? లేదు, కీరాకే బాగుంటుంది. కీరాకైతేనే బాగుంటుంది. సో అది అంటే ప్లేట్లో పెట్టిన తర్వాత దానికి నిలబడడానికి కొంచెం దానికి సపోర్ట్ కూడా ఉండాలి. సో కీరాకి ఏంటంటే కింద వరకు మనకు ఆ సీడ్ అది ఉంటుంది కాబట్టి బాగుంటుంది. సో మనకి ఎన్ని కావాలో అన్ని మనం ఇలా ముందుగా రెడీ చేసి పెట్టేసుకోవాలి. సో 2 చొప్పున అలా పెట్టేసి నేను వీటి మధ్యలో ఒక టొమాటోతో ఫ్లవర్లా చేస్తానండి. సో టొమాటో ఫ్లవర్ కూడా చాలా ఈజీ. సో దాన్ని జస్ట్ ట్యూలిప్ షేప్లో కట్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఇది శాండ్విచ్తో పాటు మనం తినేసేయచ్చు. ఓకే, సో శాండ్విచ్ని బట్టి అంటే దాని కలర్ కాంబినేషన్స్ మనం నచ్చినట్టుగా చేసుకోవచ్చు. సో క్యాప్సికమ్స్లో కూడా మనకు అన్ని కలర్స్ దొరుకుతాయి, వాటిలో కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఓకే, నైస్. ఓకే, ఆనియన్ శాండ్విచ్ రెడీ. వావ్, చూసారు కదండి, చక్కగా ఆనియన్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆనియన్ శాండ్విచ్ తయారు చేసే విధానం: ఉడికించిన బంగాళదుంపలు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, మిరియాల పొడి, చాట్ మసాలా, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. బ్రెడ్ స్లైస్ లకు వెన్న రాసి కాల్చుకోవాలి. ఈ బ్రెడ్ స్లైస్ల మధ్యలో ఆనియన్ మిశ్రమం ఉంచి ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే ఆనియన్ శాండ్విచ్ రెడీ. ఓకే అండి, మరి ఆనియన్ శాండ్విచ్ తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. సో జనరల్గా మనకి కీరా అది వేసుకుంటే అది కరకరలాడుతూ తగులుతుంది. ఇక్కడ ఆనియన్ క్రంచీగా. సో బంగాళదుంప కూడా మంచిగా
ఆనియన్ ఫ్లేవర్ అంతా కూడా బాగా పట్టేసింది. అండ్ ముఖ్యంగా ఇది బటర్ తో వేయించుకోవటం మూలాన మనకి ఏంటంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంది. ఎస్ అండి, చక్కగా బటర్ ఫ్లేవర్ లో. సో ఇది గ్రిల్ చేసుకున్నా లేదంటే ప్లెయిన్ గా తిన్నా ఇలా టాస్ చేసుకున్నా కూడా ఎలా అయినా బాగుంటుంది. సో బటర్ తర్వాత మనం కొంచెం కావాల్స్తే గ్రీన్ చట్నీ కూడా మనం ముందుగా మనం స్లైసెస్ అప్లై చేసి ఆ పై నుంచి మనం స్టఫింగ్ పెట్టుకున్నా బాగుంటుంది. మనకు ఆ గ్రీన్ చట్నీ టేస్ట్ కూడా తగులుతూ ఇంకా సూపర్ గా ఉంటుంది. బాగుంది రాజు గారు, సింపుల్ గా చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి ఆనియన్ శాండ్విచ్, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం ఒక బ్యూటీ టిప్. వారానికి ఒకసారి ఫేస్ కి టొమాటో ప్యాక్ వేసుకోవడం వలన చర్మంపై ఎటువంటి ర్యాషెస్, ఇన్ఫెక్షన్స్ రాకుండా ఫేస్ స్మూత్ గా ఉంటుంది. ఓకే అండి, మరి ఊరించే వంటలు ఇవాళ టేస్టీ ఇంగ్రీడియంట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మరి రాజు గారు చేసిన వెరైటీస్ చూసారు కదా. మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు చక్కగా మనకి ఊరించే వంటలు చేయడానికి. సో ఫస్ట్ పరిచయం చేసేసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు సుజాత అండి. సుజాత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? దిల్సుఖ్ నగర్ కొత్తపేట్. దిల్సుఖ్ నగర్ కొత్తపేట్. ఓకే. హాయ్. హాయ్. మీ పేరేంటి? భీమా జ్యోతిరాణి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మలక్పేట్. మలక్పేట్. మీ ఇద్దరికి ఎవరైనా పరిచయం ఉందా? ఫ్రెండ్స్ అండి. ఇద్దరు ఫ్రెండ్సా? బాగా రెడీ అయ్యారు ఇద్దరు కూడా. సేమ్ సేమ్ గా ఉన్నారు, సిస్టర్స్ లా ఉన్నారు. సో రెడీ అయ్యారు ఇద్దరు వంటలు చేయడానికి? రెడీ అండి. సో మరి చూసేద్దామా లేట్ చేయకుండా మెయిన్ ఇంగ్రీడియంట్? చూసేది. మీకోసం ఒక ఫ్లవర్ తెచ్చి. నా కోసం ఒక ఫ్లవర్ తెచ్చారా? థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా తెచ్చారా? మీరు ఫ్లవర్ లాగా ఉన్నారు. నేను ఫ్లవర్. ఓకే, సో ఇప్పుడు ఈ ఫ్లవర్స్ నేను తర్వాత పెట్టుకుంటాను. ఓకే, Okay. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ మన మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దాము. ఓకే, ఓ బీట్రూట్. వావ్, మీరు చక్కగా రోజ్ ఫ్లవర్స్ తెచ్చారు నా కోసం. దానికి తగ్గట్టుగా నేను కూడా అదే కలర్ లో ఎర్రగా ఉండే బీట్రూట్ తీసుకొచ్చాను. ఓకే. సో మీరు ఏం చేయాలంటే చక్కగా బీట్రూట్ తో టేస్టీగా వంటలు చేయాలి. సో జనరల్ గా బీట్రూట్ అనేసరికి చాలా మంది ఎక్కువ వెరైటీస్ చేసుకోలేరు. ఏదో ఫ్రై కొంచెం ఇట్లాంటివి తప్పితే కొద్దిగా రైస్ ఐటమ్స్, స్వీట్స్ ఏవో ఒకటి అలా చేస్తుంటారు కదా. సో మీరు ఇద్దరు చక్కగా బీట్రూట్ తో ఏదైనా కూడా మంచి టేస్టీ రెసిపీ చేసి ఈరోజు చూపించాలన్నమాట. ఓకేనా? సో ఇద్దరు చక్కగా ఆలోచించండి. నేను టైమర్ ఆన్ చేస్తాను. ఎవరు ఫస్ట్ రెసిపీ చెప్తే అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తా, వాళ్ళు ఫస్ట్ వంట చేసేస్తాను. ఓకేనా? సో టైమర్ ఆన్. మీరు కూడా ఆలోచించండి బీట్రూట్ తో ఏం చేయొచ్చు. బీట్రూట్ శనగపప్పు పొడి కూర. సో జ్యోతి గారు పొడి కూర చేస్తారా? అవును. ఓ బీట్రూట్ తో కూడా అలా చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఓకే, బాగానే ఫాస్ట్ గా థింక్ చేశారు. సో మీరు బాగా ఆ కూర ఎక్కువ చేస్తుంటారా ఏంటి? ఏం లేదు, వీక్లీ వన్స్. వీక్లీ వన్స్. వెరీ గుడ్. సో ఫస్ట్ జ్యోతి గారితో వంట చేయించేద్దాం. ఓకే, మరి బీట్రూట్ శనగపప్పు పొడి కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బీట్రూట్ శనగపప్పు పొడి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బీట్రూట్ ముక్కలు 1 కప్పు, ఉడికించిన శనగపప్పు 1/2 కప్పు, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, నువ్వుల పొడి 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, పచ్చిమిరపకాయలు 4, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, వెల్లుల్లి రెబ్బలు 4, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, పుదీనా కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో జ్యోతి గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. గీత ఫస్ట్ 2 చెంచాల ఆయిల్ వేసుకో. ఓకే, ఆయిల్ వేడెక్కాక పోపు గింజలు వేసుకోవాలి. పొడి కూర కాబట్టి మనకు కొంచెం పోపు ఉంటే బాగుంటుంది. అవి వేగాక కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి, ఓకే, పుదీనా. పుదీనా ఫ్లేవర్ కూడా బాగుంటుందా? బాగుంటుంది, టేస్ట్ వస్తుంది కర్రీ. ఓకే, తర్వాత వెల్లుల్లి రెబ్బలు. సో జనరల్ గా పొడి కూరలో కొంచెం వెల్లుల్లి క్వాంటిటీ ఎక్కువ వేస్తుంటారు కదా, టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే ఫ్రై అయితే చక్కగా వెల్లుల్లి కూడా మంచి స్మెల్ బాగుంటుంది. కొంచెం కచ్చా పచ్చగా చేసైనా కూడా వేసుకోవచ్చు. అలా అయితే కూడా మనకు కొంచెం ఫ్లేవర్ టేస్ట్ తెలుస్తుంది, బాగుంటుంది. ఓకే, పచ్చిమిర్చి చీలికత్తి. సో పచ్చిమిరపకాయలేనా మనకు కారం అంతా కూడా దీనికి? పచ్చికారం కూడా కొద్దిగా, అదే పచ్చిమిర్చి పేస్ట్. ఓకే, సగం ఇది సగం అది. ఓ
కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్. ఓకే. సో ఇంకా కర్రీకి సరిపడా. సరిపడా. దీంట్లో ఏం సాల్ట్ వేసుకోలేదా మీరు పేస్ట్లో? వేసాను. వేశారు. ఇంకొద్దిగా సరిపడా. కొద్దిగా మిర్చికి కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు. సో మీ ఇద్దరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? చాలా రోజుల నుంచి అండి. చాలా రోజుల నుంచా? మా హస్బెండ్ వాళ్ళ హస్బెండ్ ఫ్రెండ్స్. అలా మేము ఫ్రెండ్స్ అయ్యాం. సో వాళ్ళిద్దరు ఒక దగ్గర వర్క్ చేస్తారా? అంటే బిజినెస్ బిజినెస్ ఫ్రెండ్స్. మేము ఫ్రెండ్స్ అయ్యా. మీరు అలా ఫ్రెండ్స్ అయ్యారు. నైస్ నైస్. సో నెక్స్ట్ బీట్రూట్ ముక్కలు, ఉడికించేసి బాయిల్ చేసిన బీట్రూట్ ముక్కలు. ఓకే. సో మీ వారు బిజినెస్ చేస్తారు అన్నమాట. మీరు ఇంట్లోనేనా? నేను హౌస్ వైఫ్ అండి. ఓకే. గంజిలో మాది మహాలక్ష్మి షాప్, ఐలాండ్ జనరల్ మర్చెంట్. ఓ నైస్ నైస్. బీట్రూట్ అంత కలుపుకో. అన్ని వెరైటీస్ చేస్తుంటారా జ్యోతి గారు? అన్ని చేస్తాను. అన్ని అంటే బాగా ఫేవరెట్. కుకింగ్ మీకు బాగా ఇంట్రెస్ట్? బాగా ఇంట్రెస్ట్. అన్ని వెరైటీస్ ట్రై చేస్తుంటారు. మీరు వచ్చిన డిషెస్ అన్ని చేస్తాను. అన్ని చేస్తుంటారు. మీరు అన్ని చేస్తారు సార్. ఇంట్లో వాళ్ళు చక్కగా అవన్నీ తింటారా? తింటారు. ఏం వంకలేం బెటరా? ఏం పెట్టు, ఇదొద్దు అదొద్దు ఏమనరు. వెరీ గుడ్. మా అత్తగారు మామగారు ఏవి చేసినా కూడా ఓకే అంట. సో అందరు కలిసి ఉంటారు అనమాట. నైస్ నైస్. పిల్లలు ఎంతమంది అండి మీకు? ఇద్దరండి. ఏం చేస్తున్నారు వాళ్ళిద్దరు? పాప బీటెక్ ఫైనల్ ఇయర్, శ్రీలక్ష్మి. ఓకే. ఒకటేనా? ఒక పాప ఒక బాబు. తనేం చదువుతున్నాడు? బాబు ఇంటర్ సెకండ్ ఇయర్. పేరు? శ్రీచరణ్. శ్రీచరణ్. ఓకే. నీకు హాయ్ చెప్పమన్నారు. నాకు హాయ్ చెప్పమన్నారా? నేను కూడా వాళ్ళిద్దరికి హాయ్ చెప్తున్నా. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఏం వేద్దాం ఇందులో? నువ్వుల పొడి, కొబ్బరి పొడి. ఓకే. సో వేయించేసి పొడి చేసేసారు. వేయించి పొడి చేసిన నువ్వులు. సో జనరల్ గా పొడి కూరలో ఎక్కువ శనగపిండి వాడుతూ ఉంటారు కదా, కానీ ఈ కాంబినేషన్ కి ఇదైతే బాగుంటుంది. కొద్దిగా కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి. ఓకే. ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగపప్పు. ఓకే. సో జనరల్ గా శనగపప్పు మనకి ఏ ఫ్రైలోకైనా కూడా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. వెల్లుల్లి లాగా ఇది కూడా ఫ్లేవర్ వచ్చేది, చాలా బాగుంటుంది. ఓకే. కొద్దిగా జీరా పౌడర్. ఓకే. సో జనరల్ గా ఇలాంటివన్నీ కూడా మనకి చాలా ఫాస్ట్ గా అయిపోతాయి. ఫాస్ట్ అయిపోతాయి. మార్నింగ్ పిల్లలకి తొందరగా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇట్లాంటివన్నీ యాడ్ చేస్తే ఏంటంటే టేస్ట్ కూడా బాగా పెరుగుతుంది. విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్ పుష్టిగా వస్తాయి. సో జీలకర్ర పొడి. జీలకర్ర పొడి తర్వాత ధనియాల పొడి వేయించి పొడి చేసి. ఓకే. ఓ ఇన్ని పొడులు యాడ్ చేశారు కాబట్టి దీనికి పొడి కూర అని పేరు పెట్టుకున్నారా? ఏం లేదండి, అలా ఏం లేదా? ప్రాసెస్ సరే. జనరల్ పొడి కూరలకి మీరు చేసిన పొడి కూరకి తేడా అంటే, పొడి కూర అంటే మనకి ఎక్కువ శనగపిండి జల్లేసేసి దించుతారు. దీంట్లో ఏంటంటే మీరు నువ్వుల పొడి, కొబ్బరి పొడి, అది జీలకర్ర పొడి, ధనియాల పొడి, 4 పొడులు ఇలాంటి వెరైటీ పొడులతో పోయిది అనమాట. బాగుంది బాగుంది. సో అయిపోయినట్టేనా ఇది? అయిపోయింది. వెరీ గుడ్. కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసి. ఓకే. సో రెడీ. ఇట్ ఇచ్చేసాయి. సో బీట్రూట్ శనగపప్పు కర్రీ పొడి కూర. ఓకే అండి, మరి బీట్రూట్ శనగపప్పు పొడి కూర కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బీట్రూట్ శనగపప్పు పొడి కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, పుదీనా, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు, పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, పసుపు, ఉడికించిన బీట్రూట్ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత నువ్వుల పొడి, ఎండు కొబ్బరి పొడి, ఉడికించిన శనగపప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బీట్రూట్ శనగపప్పు పొడి కూర రెడీ. టేస్టీ వెరైటీస్ చూస్తున్నారు కదండి, ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. నిమ్మరసం ఆరోగ్యానికి చాలా మంచిది.
తరచూ నిమ్మరసం తాగుతూ ఉన్నట్లయితే జీర్ణ వ్యవస్థ మెరుగుపడి తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. బీట్రూట్ తో ఒక వంట చూసారు కదండి, ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో సుజాత గారు రెడీయా మీరు? రెడీ అండి. మీరేం చేస్తారు? బీట్రూట్ ధనియా మసాలా. బీట్రూట్ ధనియా మసాలా. అవునండి. ఓకే ఓకే, మరి బీట్రూట్ ధనియా మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బీట్రూట్ ధనియా మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బీట్రూట్ ముక్కలు 1 కప్పు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, ఎండు కొబ్బరి ముక్కలు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, ఎండుమిరపకాయలు 2, ఉప్పు తగినంత. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో సుజాత గారు మొదలు పెడదామా? ఆయిల్ వేస్తున్నానండి. ఓకే. సో మసాలా అంటే ఇది ఎలా, కర్రీ టైప్ లోనా లేకపోతే? కర్రీ టైప్ అండి. ఓకే. కొంచెం పోపు, తాలింపు గింజలు, ఓకే, కరివేపాకు వేసి తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను. ఓకే. సో మసాలా అంటే దీనికి ఏమైనా మసాలా పేస్ట్ కానీ అట్లా ఏమైనా రెడీ చేసుకోవాలా? ధనియా పౌడర్, పౌడర్సే, పేస్ట్లు ఏమి లేవు. ఎండు కొబ్బరి వేయించి, ఎండుమిర్చి, అన్ని పౌడర్స్ లాగే, పేస్ట్లు ఏం లేవు. పేస్ట్ ఉంది. ఓకే, మరి ఎలా గ్రేవీ? కొంచెం వాటర్ పోసి దాన్ని గ్రేవీ చేసేసుకో. ఉడికించిన బీట్రూట్ ముక్కలు కాబట్టి. ఓకే. సో అయితే ధనియాలు ఇవన్నీ మనము పౌడర్ చేసి పెట్టేసుకోవాలా? ఓ ఓకేనా. ఇప్పుడు బీట్రూట్ ఉడికించేసుకున్నది. అంటే జనరల్గా మనకి బీట్రూట్ ఎక్కువ ప్రాసెస్ వంటలు కూడా పెద్ద ఏమి ఉండవు కదా. అంటే ఏ కోఫ్తా కర్రీలో చేసిన పచ్చడి లేకపోతే ఇట్లా అంటే మోస్ట్లీ ఫ్రైలు కానీ లేకపోతే కర్రీ టైప్లో చేసినా చాలా ఫాస్ట్గానే అయిపోతాయి. కోఫ్తా కర్రీస్ లాంటివి అయితే కొంచెం మనకి అవి చుట్టుకొని వేయించుకోవటం కొద్దిగా టైం పడుతుంది కాబట్టి అలాంటివి తప్పితే ఇట్లాంటివన్నీ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ చపాతీ లాంటి వాటిల్లోకి బీట్రూట్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది కదా. చపాతీ లేకపోతే పుల్కా అట్లాంటి వాటిల్లో కూడా, లేదా కొంచెం బాగా ఫ్రై చేసేసుకుంటే రసం కానీ పప్పు ఇట్లాంటి వాటిల్లో కూడా బాగుంటుంది. సో తర్వాత కొంచెం ధనియా పౌడర్ వేస్తున్నాం. సో ఇది వేయించేసేసి పౌడర్ చేసేసుకున్నాం. ఓకే. ఇది ఎండు కొబ్బరి, ఉల్లిపాయలు అంతా కూడా చక్కగా పింక్ కలర్లో మారిపోయాయి. నైస్ నైస్. సో ఇప్పుడు వాటర్ యాడ్ చేయాలా దీనికి? కొంచెం కారం వేసాక. అంటే యాక్చువల్గా ఇది మసాలా ఫ్రై టైప్లో కూడా చేసుకోవచ్చేమో కదా. చేసుకోవచ్చు. కొంచెం అంటే గ్రేవీ అక్కర్లేదు, ఇట్లా కొద్దిగా పొడి పొడిగా కావాలంటే అట్లా. ఓకే. దీంట్లోనే సాల్ట్, పసుపు, ఎండుమిర్చి వేయించి మిక్సీకి వేసాను. సో ఎండుమిర్చి వేయించి కారం కాకుండా ఈ కారం వాడుకుంటున్నాను. ఈ కారం ఓ. సో ఎండుమిర్చి వేయించేసేసి గ్రైండ్ చేసేటప్పుడు పసుపు ఉప్పు వేసేసి గ్రైండ్ చేసేసుకోవాలి. మనకి ఏంటంటే ఇందులో కారం అంతా కూడా అదే అన్నమాట. ఓకేనా, చాలా ఇది చాలా కలిపేసుకోండి. ఇది ఇలా మీరే ట్రై చేశారా ధనియా కాంబినేషన్ లో? ఎక్కడైనా చూసారా? ట్రై చేశాను. ట్రై చేశారా? అలా బాగుంది. బాగుంది. అంటే కొంచెం స్పైసీగా ఇష్టమా మీకు? అలా ఏం లేదు, కొంచెం డిఫరెంట్ పౌడర్స్ యాడ్ చేస్తుంటే మనకి డిఫరెంట్ టేస్ట్లు వస్తూ ఉంటాయి కదా. నైస్ నైస్. మీకు కుకింగ్ ఇంట్రెస్ట్ బాగా? ఇంట్రెస్ట్ అండి. నైస్. సో మీరు చేసినవన్నీ ఏం వంకలు పెట్టకుండా తినేస్తారా మీ వారు? మా వారి మీదే ప్రయోగం చేస్తారు. మీ వారి మీదే ప్రయోగం. మా వారి పేరు శ్రీనివాస్. ఓ, సో ఆయన కూడా బిజినెస్ చేస్తారని చెప్పారు కదా. మా అత్తయ్య గారు వాళ్ళు ఖమ్మంలో ఉంటారండి. వాళ్ళకి హాయ్ చెప్పరా? తప్పకుండా. నేను తెలిసిన వాళ్ళందరికీ హాయ్ చెప్పండి. ఓకే. సో సుజాత గారు తెలిసిన వాళ్ళందరికీ కూడా నా తరపు నుంచి ఒక పెద్ద హాయ్. థ్యాంక్ యూ. ఓకే. సో నెక్స్ట్ కొంచెం వాటర్ పోసి. ఓకే. చాలు సార్. సో యాక్చువల్గా ఇది మనం 2 రకాలుగా చేసుకోవచ్చు చక్కగా. అంటే ఫ్రై టైప్లో కావాలి అనుకుంటే ఇప్పుడు మసాలా పౌడర్స్ అన్నీ యాడ్ చేసుకున్నాం కదా, అవి యాడ్ చేసుకున్నప్పుడు కొంచెం వేయించుకొని దించేసుకోవచ్చు.
కొంచెం వెట్గా అంటే ఇట్లా గ్రేవీ టైప్లో కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ వేసి మగ్గించుకోవచ్చు. అంతేనా? సో మూత పెడదాం ఒక నిమిషం. సో ఇంకా దీంట్లో సపరేట్గా గరం మసాలా అట్లా ఏం అక్కర్లేదు, మనకి ధనియా ఫ్లేవర్ కాబట్టి కొంచెం అది తెలుస్తుంటే సరిపోతుంది. ఓకే అండి, మరి చూద్దామా? చూద్దాం. సరిపోతుందా ఇలాగా? సరిపోతుందండి. సో ఇది కూడా చక్కగా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. గార్నిషింగ్కి కొత్తిమీర. ఓకే రెడీ గీత. ఓకే, మీకు బీట్రూట్తో ఈటీవీ గిఫ్ట్ అండి. బాగుందండి, బాగా అంటించారు. ఓకే. ఓకే అండి, మరి బీట్రూట్ ధనియా మసాలా కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బీట్రూట్ ధనియా మసాలా తయారు చేసే విధానం: ముందుగా ఎండుమిరపకాయలు వేయించి ఉప్పు పసుపు కలిపి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ధనియాలు ఎండు కొబ్బరి వేయించి విడివిడిగా మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బీట్రూట్ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, ఎండు కొబ్బరి పొడి, ఎండుమిరపకాయల పొడి వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. అంతే, బీట్రూట్ ధనియా మసాలా రెడీ. ఓకే అండి, మరి బీట్రూట్ తో 2 వెరైటీస్ కూడా రెడీగా ఉన్నాయి. ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, ఒకటేమో శనగపప్పు కాంబినేషన్ లో పొడి కూర, ఓకే, ఇంకొకటేమో ధనియా మసాలా, బీట్రూట్ ధనియా మసాలా. ఓకే, సో ముందు పొడి కూర చూసేద్దాం. ఓకే, బాగుంది. ఇప్పుడు ధనియా మసాలా టేస్ట్ చూద్దాం. బాగుంది, వెరైటీగా. ఎండుమిర్చి కారం కదా, అది డిఫరెంట్గా ఉంది. నైస్. సో బాగుంది, 2 కూడా సింపుల్ గా చేసుకోవచ్చు. సో ఇద్దరు కూడా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్తారు. సో పొడ్లు అవి వేసేసి యా, సో బాగున్నాయండి 2 కూడా. సో ఇలా ధనియా కాంబినేషన్లో బాగుంది. అంటే ఇది కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఇలా మసాలా టైప్ కొంచెం ఏదైనా పొడులు యాడ్ చేస్తే బాగుంటుంది. సో అలాగే ఇలా శనగపప్పుతో కూడా. సో 2 డిష్లు కూడా చాలా బాగున్నాయి. రెండిట్లా కంటే కొంచెం బెటర్గా పొడి కూర శనగపప్పు కాంబినేషన్లో చేసింది. సో కొంచెం డిఫరెంట్గా బాగుంది. సో ఆ పప్పు కూడా యాడ్ చేయడం వల్ల కొంచెం ఆ టేస్ట్ శనగపప్పు కొంచెం బాగుంటుంది. అండ్ అన్ని ఫ్లేవర్స్ కూడా బాగా బ్లెండ్ అయిపోయాయి. సో సూపర్గా ఉంది. సో ఈరోజు జ్యోతి గారు విన్నర్ అనమాట. కంగ్రాచులేషన్. సో జ్యోతి గారు, బాగుంది మీ కూర, టేస్టీగా. థ్యాంక్స్ అండి. మీకు అభిరుచి నుంచి ఈ చీర గిఫ్ట్. సుజాత గారు, మీకు కూడా ఈటీవీ నుంచి ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ. బీట్రూట్ తో సింపుల్ అండ్ టేస్టీ వెరైటీస్ చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే ఊరించి వంటలో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం MTR మసాలా వారి చిట్కా. చపాతీ పిండి కలిపేటప్పుడు ఆ పిండిలో నీళ్లకు బదులుగా పాలు వేసి కలిపినట్లయితే చపాతీలు మృదువుగా మంచి రుచికరంగా వస్తాయి. ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో మన న్యూట్రిషనిస్ట్ అరుణ గారు చెప్తారు. ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు పిండి వంటలు చూసిన క్యారెట్ సోయా ఫ్రైడ్ రైస్లోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. క్యారెట్, సోయా సాస్, రైస్, పెప్పర్ అండ్ స్ప్రింగ్ ఆనియన్స్. చాలా బాగుందండి. అగైన్ ఒక్క డిష్లో మనకు కావాల్సిన క్యాలరీలు, ఆ పూటకి కావాల్సిన ప్రోటీన్, ఆ పూటకి కావాల్సిన విటమిన్స్ అన్నీ సమకూర్చాలి అంటే ఇలాంటి రెసిపీస్ తప్పకుండా వాడాలి. సోయాలోనేమో చక్కటి ప్రోటీన్, రైస్లో కార్బోహైడ్రేట్స్, స్ప్రింగ్ ఆనియన్స్లో మంచి అంటే ఉల్లికాడల్లో ఒక మెయిన్ పోషక విలువ ఏంటంటే మన రక్తం చిక్కబడకుండా చూసుకోవడానికి ఉపయోగపడుతుంది. పెప్పర్ జీర్ణానికి, క్యారెట్లోనేమో విటమిన్ A అండ్ విటమిన్ C. క్యారెట్ కంటికి మంచిది, దానికంటే కూడా పెరుగుదలకి చాలా మంచిది, గ్రోత్. సూపర్బ్ అండి, చాలా బాగుంది. అగైన్ మనం ప్లానింగ్ చేసుకుంటే ప్రతి పూట కూడా వేడిగా తాజాగా ఇంట్లో వండుకోవచ్చు.
సింపుల్ రెసిపీస్తో తయారు చేసుకోవచ్చు అనడానికి ఇదొక ఉదాహరణ. చాలా చాలా బాగుందండి. అంటే ఒక పూటలో మనం ఈ క్యారెట్ సోయా ఫ్రైడ్ రైస్ తీసేసుకుంటే చాలు. అంటే ఇంకే అకంపనీమెంట్స్ కూడా అవసరం లేదు, సైడ్ డిషెస్ కూడా అవసరం లేదు. సింపుల్గా ఒక బాక్స్లో 100 గ్రామ్స్ లేకపోతే 150 గ్రామ్స్ కుక్ చేసిన సోయా ఫ్రైడ్ రైస్, క్యారెట్ సోయా ఫ్రైడ్ రైస్ తీసుకెళ్తే వాట్ ఎవర్ వీ వాంట్, ఆ రోజు ఆ పూటకు కావాల్సినవన్నీ కూడా వచ్చేస్తాయి. కావాలంటే పెరుగు ఒక 50 ml తీసుకున్నాం అనుకోండి, లేకపోతే బటర్ మిల్క్ ఒక 100 ml సరిపోతుంది. చాలా చాలా బాగుందండి. తర్వాత మీరు స్వీట్స్ అండ్ స్నాక్స్లో ఆనియన్ శాండ్విచ్ చూశారు. అంటే ప్రథమంగా మనం శాండ్విచ్లో ఆనియన్స్ ఎలాగో వేస్తాము, బట్ ఆనియన్స్, బంగాళదుంపలు, తర్వాత పెప్పర్ అండ్ చాట్ మసాలా. బ్రెడ్ వారానికి ఒకసారి తీసుకునేటప్పుడు వైట్ బ్రెడ్ అయినా బ్రౌన్ బ్రెడ్ అయినా ఇట్ డజంట్ మేక్ అ డిఫరెన్స్. యాక్చువల్లీ 50 క్యాలరీస్ ఉంటుందండి ఒక బ్రెడ్ స్లైస్లో. బంగాళదుంపలో మరో 50, ఇక ఆనియన్స్లో తర్వాత ఈ పెప్పర్ పౌడర్ అండ్ చాట్ మసాలాలో మనకు అన్ని క్యాలరీస్ ఉండవు. సో టోటలీ ఒక శాండ్విచ్లో శాండ్విచ్ సైజ్ బ్రెడ్ స్లైస్లో 100 క్యాలరీస్ ఉంటుంది. బ్రెడ్లో కూడా మనకు శాండ్విచ్ బ్రెడ్, తర్వాత స్మాల్ బ్రెడ్ ఇలా ఉంటుందన్నమాట, రకరకాలు. సో శాండ్విచ్ బ్రెడ్ సైజ్లో 100 క్యాలరీస్ ఉంటుంది. సో మనకు టోటలీ ఇదొక మీల్ లాగా కూడా మనం ట్రీట్ చేయొచ్చు, స్నాక్ లాగా కాకుండా. సో యు నీడ్ టు నో దట్ కదా, మనకు ఒక శాండ్విచ్ తింటే ఎన్ని క్యాలరీస్ వస్తుందంటే, ఇప్పుడు ఉదాహరణకి ఆనియన్ శాండ్విచ్లో వచ్చే క్యాలరీస్ ఒక 3 ఇడ్లీలు తిన్నంత క్యాలరీస్ మనకు వచ్చేస్తాయి. సో ఆ పాయింట్ నోట్ చేసుకోండి. తినేటప్పుడు యూ కెన్ యాక్చువల్లీ కాంపన్సేట్, అంటే క్యాల్కులేట్ చేసుకొని ట్రై చేసుకోవచ్చు. ఇక ఊరించే వంటలు చూసిన బీట్రూట్ శనగపప్పు పొడి కూర అండ్ బీట్రూట్ ధనియాల మసాలా. బీట్రూట్ శనగపప్పు పొడి కూరలో బీట్రూట్, శనగపప్పు, నువ్వుల పొడి అండ్ ఎండు కొబ్బరి పొడి. అసలు నువ్వుల పొడి మనం చక్కగా వారానికి ఒకసారి దంచేసుకొని అలా మన కిచెన్లో ఉంచుకుంటూ ఇలా కూరల్లో వాడుకున్నాం అనుకోండి, సూపర్బ్ థింగ్, ఎక్సలెంట్. మెనోపాజ్ లేడీస్ అందరికీ కూడా, అంటే సుమారుగా 35 తర్వాత లేకపోతే 40 నుంచి 50 ఇయర్స్ వరకు కూడా అనేక రకమైన, అంటే ఆ హార్మోనల్ చేంజెస్ వలన చాలా ఫ్లక్చువేషన్స్ ఉంటాయండి. మూడ్ స్వింగ్స్ అని, మోకాళ్ళ నొప్పులని, తర్వాత పాల్పిటేషన్స్ అని, వీటికి అన్నిటికీ కూడా మనకు కాల్షియం చాలా అవసరం. సో మనం కూరల్లో భాగంగా ఈ నువ్వుల పొడిని వాడేసుకుంటే ఆ సిమ్టమ్స్ నుంచి కూడా మనకు చక్కటి రిలీఫ్ అందిస్తుంది. నువ్వుల పొడి వాడాల్సిన విధానం కూడా ఇదే. డెఫినెట్గా ఈ వంటకం చాలా బాగుందండి. బీట్రూట్ అండ్ శనగపప్పు వెజిటబుల్ అండ్ ప్రోటీన్ కాంబినేషనే కావడం కాకుండా ఈ నువ్వుల పొడి ఇలా వాడడం కూడా సూపర్ థింగ్. అదేవిధంగా బీట్రూట్ ధనియాల మసాలా, బీట్రూట్, ధనియాలు, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, ఇక్కడ కూడా మనకు క్యాలరీస్ పెద్దగా లేవండి. మీరు ఎండు కొబ్బరి ఇలా చూడగానే భయపడిపోయి అందులో క్యాలరీస్ ఉంటాయి కదా, అది తెలుసు కాబట్టి ఉంటున్నాయి. కానీ చాలాసార్లు మన షోలో చూసే వాళ్ళందరికీ కూడా అర్థమయ్యే విషయం ఏంటంటే, తెలియకుండా మనం యాడ్ చేసే చిన్న చిన్న ఐటమ్స్లో కూడా క్యాలరీస్ యాడ్ అవుతూ ఉంటాయి. సో క్యాలరీస్ ఒక్కటే కాదు కొలమానం, మనకు అందులో నుంచి వచ్చే పోషక విలువలు కూడా ఇంపార్టెంట్. సో కాస్త ఎండు కొబ్బరి యాడ్ చేసినప్పటికి కూడా మనకు టేస్టే కాకుండా అందులో చాలా గుణాలు ఉంటాయండి. ముఖ్యంగా థైరాయిడ్ హార్మోన్ పనితనాన్ని చాలా విషయాలు ఎఫెక్ట్ చేస్తాయి. సింపుల్గా స్ట్రెస్ ఉందనుకోండి మన లైఫ్లో, మైండ్ సెట్లో యాంగ్జైటీ ఉందనుకోండి, ఆ హార్మోన్ ఎఫెక్ట్ అయిపోతుంది. సో ఆ హార్మోన్ చక్కగా స్మూత్గా పనిచేయాలి అంటే కొబ్బరిలో ఉన్న ఒక గుణం కూడా హెల్ప్ చేస్తుంది. దట్ డజంట్ మీన్ కొబ్బరి ఎక్కువగా తీసేసుకోవాలి అని, బట్ ఇలా 5 గ్రామ్స్ 10 గ్రామ్స్ యాడ్ చేసుకుంటూ ఉంటే అలా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇవాళ మీరు చూసిన వంటకాలన్నీ కూడా చాలా చక్కటి పోషక విలువలు ఉన్నాయి, బ్యాలెన్స్డ్ ఐటమ్స్ లాగా ఉన్నాయి. ఉదాహరణకి క్యారెట్ సోయా ఫ్రైడ్ రైస్, అలాగే ఆనియన్ శాండ్విచ్. ఈ ఆనియన్ శాండ్విచ్లో ఏంటంటే మనకు ప్రోటీన్ లేదండి. సో ఆనియన్ అండ్ బంగాళదుంపలతో పాటుగా పచ్చి బఠానీలు యాడ్ చేసేసుకున్నాం అనుకోండి చాలు, అది కూడా ఒక మంచి బ్రేక్ఫాస్ట్ ఐటము. డిన్నర్కి కూడా మనం శాండ్విచెస్ తీసుకోవాలి. యాక్చువల్లీ అమెరికాలో బ్రేక్ఫాస్ట్ శాండ్విచేనండి, మనమే దాన్ని స్నాక్ లాగా ట్రీట్ చేస్తూ ఉంటాం. తర్వాత ఊరించే వంటలో చూసిన బీట్రూట్ శనగపప్పు పొడి కూర అండ్ బీట్రూట్ ధనియాల మసాలా, ఇవి కూడా బాగున్నాయి. సో 4 రెసిపీస్ కూడా నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించండి సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం మీకు రావట్లేదా అండి? అయితే మీకు తెలిసిన ఒక టేస్టీ వెరైటీని మాకు మెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. దానికి కూడా మీకు ఒక మంచి బహుమతి ఉంటుంది. రాజుగారు ఈ రోజు 2 కూడా చక్కటి సింపుల్ వంటలు అండ్ టేస్టీగా ఉన్నాయి. థాంక్యూ. సో ఆనియన్ శాండ్విచ్ బాగుంది, అంటే ఆనియన్ ఫ్లేవర్ లో. ఓకే అండి, బాగున్నాయి రాజుగారు 2 కూడా. థాంక్యూ అండి.
ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్ ని. మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 50151. ఓకే, మరి ఇది ఇవాళ మన MTR మసాలా అభిరుచి పవర్డ్ బై సఫల్ ఎడిబుల్ ఆయిల్స్ అండ్ హార్లిక్స్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.